ఇగో ఈయననే కేసీఆర్ అనుకోవాలి, గట్టిగా పనిచేయాలి. అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా గట్లే ఉండాలి తప్ప ఇక మనం లెక్కలేదు. ఆ తప్పు జరిగింది, జరిగేయాలి. ఎవరు అవస్థ పడుతున్నాం? అందరికంటే ఎక్కువ అవస్థ పడుతున్నది మనం, గ్రామాల్లో ఉన్న మనం. కేసీఆర్ సార్ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, ఆయనకేమవుతుంది? ఏం కాదు, ఆయన అన్ని చూసిండు జీవితంలో. కేంద్ర మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, రాష్ట్ర మంత్రి అయిండు, డిప్యూటీ స్పీకర్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, అన్ని చూసిండు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ కొత్తగా చూసేదేం లేదు, అధికారం చూసిండు మొత్తం. ఆయనకేం లేదు బాధ. ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఏమనుకున్నారు ప్రజలు కూడా? కేసీఆర్ సారే చెప్తుండు కదా, 200 పెన్షన్ 2000 చేసిండు కదా, మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు, కాబట్టి నిజంగానే ఇల్లు కూడా ఇస్తారేమో, 2000 4000 చేస్తారేమో అనుకున్నారు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు. బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన, ఏమని? అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది, ఎంతనా కరెక్ట్గా చెప్పురు అని చెప్పి. మన మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు, అన్నింటిని చూసేది రిజర్వ్ బ్యాంకు. ఇంకొక వాళ్ళు కాగ్ అని ఉంటుంది, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళిద్దరిని అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏం చెప్పారు ఎరికేనా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014లో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ 23లో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లలో 72 తీసేస్తే, ఎందుకంటే అది విరాసత్కి వచ్చింది కదా మనకు, ఆ 72 తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మావు కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వేసిండు.